నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశఋషిభ్యో మహాభ్యో నమో గురుభ్యః. నమః ప్రణవార్థాయ శుద్ధజ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. దివ్యాత్మస్వరూపులైన ప్రియ ఆత్మబంధువులారా, మనం కొంతకాలంగా ఈ ఆధ్యాత్మిక ప్రవచనములను జరుపుకుంటున్నాం. ఇందులో భాగంగా ఈరోజు మన ప్రస్తావన ఏమనగా, ధ్యానయోగం ఎవరికి సిద్ధిస్తుంది, జ్ఞానయోగం ఎవరికి సంపూర్ణమైన అనుభవం లేక వస్తుంది అనేటువంటి మొదలుగా గల అంశములపైన ఈనాడు మనకున్న పరిజ్ఞానములో ప్రస్తావన చేద్దాం. ధ్యానయోగం అనేటువంటిది నేడు సనాతన కాలం నుండి మన ఋష్యాదులు ఎందరో ఆచరించి ధ్యాన సిద్ధిని పొంది నిర్వికల్ప సమాధిని కూడా పొందగలిగినారు. ఈ ధ్యానయోగము ప్రాతకాలములో 3 గంటలకు లేవాలి. లేచి శుచైన ప్రదేశములో మనము ధ్యానానికి ఉపక్రమించాలి. ఈ ధ్యానం అనేటువంటిది సాకారము, నిరాకారము. సాకారంగా సిద్ధి పొందినప్పుడే నిరాకార ధ్యానం కుదురుతుంది. సగుణ ధ్యానము, నిర్గుణ ధ్యానము. సగుణంగా ఆరాధించినప్పుడే నిర్గుణం అనేటువంటి స్థితి మనకు కలుగుతుంది. కాబట్టి ధ్యానమునకు అనువైన సమయము ప్రాతకాలములో 3 గంటలకు. ఈ ధ్యానము పతంజలి మహర్షి ఏం చెప్పారు అంటే, ధ్యానం నిర్విషయం మనః. జగద్గురు శంకరాచార్యులు వారు ఏం చెప్పారు అంటే, ఆత్మస్వరూప చింతనం ధ్యానం. కాబట్టి ఇరువురు కూడా ధ్యానం గురించి చక్కటి నిర్వచనాన్ని ఇచ్చారు. మన ప్రవచనములలో అనేక మార్లు తమకు నేను మనవి చేసుకుంటూనే వస్తున్నాను. జ్ఞానం అభేద దర్శనం, సన్యాసం నిర్మలం జ్ఞానం. ఈ పదాలన్నిటిని కూడా ముందు ప్రవచనములలో అనేక మార్లు తమకు నేను మనవి చేసుకుంటూనే వస్తున్నాను. కాబట్టి జగద్గురు శంకరాచార్యులు వారు ధ్యానానికి ఒక చక్కటి నిర్వచనాన్ని ఇచ్చారు తమ భాష్యాలలో. సజాతీయ వృత్తి ప్రవాహము, విజాతీయ వృత్తి తిరస్కృతి ధ్యానము అన్నారు. సజాతీయ భావము అంటే ఆత్మభావం, బ్రహ్మాకార వృత్తి, ఆత్మాకార వృత్తి నిరాఘాటంగా సాగి ఒక తైలధార వలె సాగినప్పుడు ఆత్మాకార వృత్తిగా మనము గుర్తించాలి. ఆ గుర్తింపు వేరే ఆలోచన లేకుండా, వేరే ఆలోచనలన్నిటినీ మనము పక్కకు త్రోసివేసి కేవలము బ్రహ్మభావనతో అలా సాగి 3 గంటల కాలం తక్కువ లేకుండా కూర్చున్నట్లయితే అప్పుడు ధ్యానం మనకు సిద్ధించిందని గుర్తించాలి. ఎప్పుడు కూర్చున్నా 3 గంటలు తగ్గకూడదు. కేవలం 40 నిమిషాలైన ధ్యానంలో కూర్చోవాలి. ధ్యేయాకారంగా మిగిలి ఉండాలి. ధ్యేయాకారంగా మిగిలిన తర్వాత ఇంకా ధ్యానం చేయనక్కర్లేదు. ఎక్కడ ఏ పనిలో ఉండినా, ఏ సమయంలోనైనా, ఎక్కడుండినా తాను ధ్యేయాకారంగా మిగిలి ఉండడమే. ధ్యానం ఎందుకు చేస్తున్నాము? ఆమరణాంతము ధ్యానం కాదు. మరి ధ్యానము సిద్ధించిన తర్వాత ఇంక ధ్యానం చేయనక్కర్లేదు. ఒక వస్తువు ప్రాప్తించిన తర్వాత ఆ వస్తువు గురించి మనకు ఎట్లాగైతే మళ్ళా దాన్ని ప్రాప్తింప చేసుకోవాలనే ఆలోచన ఉండదో, లభ్యము కాని వస్తువు లభ్యమైనప్పుడు ఎట్లాగైతే ఆనందం కలుగుతుందో, కాబట్టి ఇంతకాలానికి నాకు ధ్యానం సిద్ధించిందని ఆనందపడతాడు. ఆ ఆనందంలో తాను మునిగిపోతాడు. కాబట్టి ఈ ధ్యానం సిద్ధించిన తర్వాత మనకు ఏం కలుగుతుంది అంటే, చెరగని చిత్తవృత్తి ఏర్పడుతుంది. ఎటువంటి దుఃఖమైనా, ఎటువంటి బాధలు వచ్చినా కూడా లవలేశం చెలించకుండా ఉంటాడు ధ్యానయోగి. కాబట్టి ఈ ధ్యానం ఎక్కడ చెప్పబడినది? భగవద్గీతలో ధ్యానయోగం 6వ అధ్యాయంలో ఆత్మ సంయమన యోగంలో చెప్పారు ధ్యానాన్ని. తగినంత మటుకు ప్రాణాయామం కూడా చెప్పారు శ్రీకృష్ణ పరమాత్మ. కాబట్టి ధ్యానయోగము సిద్ధించిన తర్వాత గాలి లేని చోట దీపం వలె నిశ్చలంగా ప్రకాశిస్తాడు ఆత్మయోగి అని చెప్పబడినది. కాబట్టి జ్ఞానము అనగా భగవాన్ రమణ మహర్షుల వారు చెప్పారు, నీవెవరో తెలుసుకునము. నీవంటే మనసు కాదు, నీవంటే బుద్ధి కాదు, నీవంటే చిత్త వృత్తులు కాదు. ఏ వెలుగులో
వీటన్నిటినీ గుర్తు చేసుకుంటున్నావో, వీటన్నిటిని చూస్తున్నావో ఆ స్వరూపమే నీ స్వరూపం. నీవు అన్నిటినీ ప్రకాశింపజేసేటువంటి స్వరూపం కలిగి ఉన్నావు. నీవు దేహముతో ఏకమయ్యి నేను మనసు, నేను బుద్ధి, చిత్తము ఇవన్నీ అనుకుంటున్నావు. ఒకప్పుడేమో నావి అంటావు, ఒకప్పుడేమో నేనే అంటావు. అద్దములో చూసుకున్నప్పుడేమో నేను తగ్గిపోయాను, నేను చిక్కిపోయినాను అనుకుంటావు. కానీ ఎవరన్నా నీకు స్నేహితులు కనపడినప్పుడు నేను ఈ మధ్యకాలము బాగా చిక్కిపోయినాను అంటావు. ఒకప్పుడు నాదంటావో, ఒకప్పుడు నేనంటావు. ఇది దేహముతో అధ్యాస జరుగుతుంది, మనసుతో అధ్యాస జరుగుతుంది, మరి చిత్తముతో అధ్యాస జరుగుతుంది. కాబట్టి అధ్యాస తెలియని కారణం చేతనే, అవిద్య వలనే ఇది జరిగింది. కాబట్టి జ్ఞానము ఎప్పుడు సిద్ధిస్తుంది అంటే, జ్ఞానము సిద్ధించడం కాదు, జ్ఞానము సిద్ధించే ఉన్నది. ఆ మనసు అవరోధాన్ని కలిగిస్తూ ఉన్నది. చిత్తములోనూ మనసులోనూ అనేక జన్మల యొక్క వాసనలు ఉండడం వల్ల తాను పరమాత్మ కంటే వేరుగా ఉన్నాననేటువంటి అభిప్రాయాన్ని జన్మల నుండి సంతరింపజేసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు సద్గురువుల ద్వారా మనము ఆత్మానాత్మ విచారణ చేసుకొని అనాత్మను విడనాడి ఆత్మస్వరూపమే నేనని, దృక్కే నేనని, దృశ్యం నేను కాదని తెలుసుకొని నిరంతరము ఆ దృక్కు భావనలో దృక్కుగా మిగిలి ఉండడమే. ఇప్పుడు కఠోపనిషత్తులో నచికేతునికి యమధర్మరాజు బోధిస్తాడు అధ్యాత్మయోగము అని. బృహదారణ్యకోపనిషత్తులో యాజ్ఞవల్క్య మహర్షి తన భార్య అయిన మైత్రేయికి ఈ విషయం చెప్తాడు. ఆత్మావారే ద్రష్టవ్య, శ్రోతవ్యో, మంతవ్యో, నిధిధ్యాసితవ్య అని చెప్తాడు. ఇక్కడ బృహదారణ్యకోపనిషత్తులో మాత్రం నిధిధ్యాసన అని చెప్తాడు. నిధిధ్యాసన చేసినట్లయితే సాక్షాత్కారం కలిగి తీరుతుంది ఓ మైత్రేయి. కాబట్టి ఆత్మజ్ఞానమునకు నేరైన మార్గము శ్రవణము, మననము, నిధిధ్యాసన, సాక్షాత్కారము కలిగి తీరుతుంది. కాబట్టి అట్లా కలగనటువంటి వారికి ధ్యానం కూడా చేయవలెను అని చెప్పారు. కాబట్టి ధ్యానము మనకు ఎప్పుడు సిద్ధిస్తుంది అంటే, మనసులో ఉన్న వాసనలన్నీ కూడా పరిపక్వత చెందాలి. ఎవరికైతే మనసు చాంచల్యముగా ఉన్నదో, ఎవరికైతే మనసు చికాకుగా ఉన్నదో, ఎవరికైతే మనసు ఆందోళనగా ఉన్నదో అటువంటి వారికి సాధనా బలము సరిపోలేదని, మరి ఆహారము, సాత్విక ఆహారము సరిగా మనము తీసుకోలేదని, ప్రయత్నము సరిగా చేయలేదని, పురుష ప్రయత్నము కూడా అధికంగా ఉండాలి. ఎప్పుడైతే వైరాగ్యం ఉంటుందో మనసు తనంతట తానుగా అంతర్ముఖం అవుతుంది. వైరాగ్యం ఎట్లా వస్తుంది? ప్రపంచం పైన దోష దృష్టి మనకు కలగాలి. వస్తు వాహనాదులు కానీ ఏ విషయముల పట్ల మనసు పరిగెడుతున్నదో ఆ విషయములు శాశ్వతములు కావు, అవి నశ్వరములే. జన్మల నుండి నేను ఇలాగే మోసపోయి నశ్వరములైన ప్రాపంచిక విషయములే శాశ్వతమని జన్మ పరంపరగా జన్మలు తెచ్చుకున్నాను. ఇప్పుడు ఈ జన్మలో నాకు కొంత పురుష ప్రయత్నముతోనూ సద్గురు అనుగ్రహముతోనూ పూర్వజన్మ సుకృత వాసన వలన నాకు ధ్యానయోగం అబ్బినది, జ్ఞాన విచారణ కూడా చేసుకుంటున్నాను. కాబట్టి ఈ లోకములో నాకు శాశ్వతమైనటువంటి పరిష్కారం ఏమిటి అంటే ఆత్మానాత్మ విచారణ చేసుకొని పరిపూర్ణ బ్రహ్మమాత్రుడై మిగిలిపోవడమే జీవిత పరమావధి. ఇదే మానవుడై పుట్టినటువంటి వాడు ప్రతి ఒక్కడు కూడా ఏ జన్మలోనో ఒక జన్మలో ఈ చిట్ట చివరి నిష్కర్ష బ్రహ్మ సాక్షాత్కార జ్ఞానం పొందవలెను అని మనసుకు నచ్చజెప్పాలి. ఓ మనసా, ఎంతో కాలము భోగభాగ్యాలు అనుభవించావు, ఎన్నో సుఖాలను అనుభవించావు, ఇవన్నీ కూడా నశ్వరములే, శాశ్వతములు కావు అని చెప్పి వస్తువుల పట్ల దోష దృష్టి ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు మనసు ఉపరతిని చెందుతుంది. ప్రవృత్తి, నివృత్తి. ప్రవృత్తి అంటే విషయముల పట్ల మనసు ప్రాకడం, నివృత్తి అంటే తావేలు తన అవయవములను ముడుచుకున్నట్లుగా మనసును అంతర్ముఖం చేసుకొని తను తదాకారముగా మిగిలిపోవడం. కాబట్టి ఈ ధ్యానయోగం మనకు అంచెలంచెలుగా సిద్ధిస్తుంది. రోజుకు 2 జాములు చేయమన్నారు మహర్షి మలయాళ స్వాములు వారు. జాము అంటే 3 గంటల కాలం. మరి ప్రారంభంలో ఉన్న సాధకులుగా ఉండేటువంటి వారు అలా చేయలేరు. ఉదయం ఒక 10 నిమిషాలు, సాయంత్రం ఒక 10 నిమిషాలతో స్టార్ట్ అవ్వాలి. అక్కడ నుండి దినదిన క్రమేపీ 3 గంటల కాలం చలించని చిత్తవృత్తి ఏర్పాటు చేసుకోవాలి. శిలాప్రతిమ వలె నిలవాలి. ఇది అభ్యాసం చేయాలి. అభ్యాసం కూసు విద్య. మనము రోజు పేపర్ చూడాలనుకుంటాము,
ఆ టయానికి పేపర్ మీదకి మనసు లాగుతుంది. రోజు కాఫీ తాగాలనుకుంటాము, ఆ టయానికి కాఫీ తాగాలనే అలవాటు ఉంటుంది. మనసుకు ఏ అలవాటు అభ్యాసం చేస్తామో ఆ అభ్యాసం అనేటువంటిది మనసు అలవాటు పడుతుంది. కాబట్టి మనం ఆత్మధ్యానం కానీ లేదు ధ్యానం అలవాటు చేసామా ఆ టయానికి ధ్యానం చేయాలనేటువంటి అభిరుచి కలుగుతుంది. మన చిత్తములో ఆ వాసనలు బలపడతాయి. విషయ వాసనల పట్ల ఎట్లయితే వాసనలు బలపడ్డాయో అదేవిధంగా ఆత్మధ్యానము చేయాలనేటువంటి శుభవాసనలు బలపడతాయి. కాబట్టి ఈ ధ్యానము అనేటువంటిది శివాలయమునందు కానీ, విష్ణువాలయమునందు కానీ, అమ్మవారు దేవాలయమునందు కానీ, పర్ణశాలల యందు కానీ, మరి కొండ గుహల యందు కానీ, ఉద్యాన వనముల యందు కానీ ఈ ధ్యానం చేసుకోవచ్చు. తొందరగా ధ్యాన సిద్ధి కుదురుతుందని చెప్పి మన మహనీయులే మనకు బోధ చేశారు. ధ్యానం తెలియనటువంటి వారు ఎవ్వరూ ఉండరు భారతదేశంలో. ఏ చిన్న విషయం వచ్చినా కళ్ళు మూసుకొని ధ్యానంలోకి వెళ్ళిపోతారు. దేవుని దగ్గరకు వెళ్ళి దండం పెట్టుకునేటప్పుడు కూడా దేవుణ్ణి చూడాలని ఎంతో మనం ఆప్యాయతతో వెళతాం. శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి దగ్గరకు వెళ్ళిన తర్వాత కళ్ళు మూసుకుంటాము, కళ్ళు తెరిసే లోపల బయటికి నెట్టేసి ఉంటారు అక్కడ ఉండేవాళ్ళు. కాబట్టి ఇలాగే జరుగుతుంది. ప్రతి తూరి బాగా చూడాలనుకుంటాము, అదే విధంగా మనకు జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ ధ్యానము అనేటువంటిది అందరూ చేస్తున్నారు కానీ ఆత్మస్వరూప చింతనం ధ్యానం అన్నారు శంకరాచార్యులు వారు. పతంజలి మహర్షి ఏం చెప్పాడు? ధ్యానం నిర్విషయం మనః అన్నాడు. చూడండి, గౌడపాదుల వారు ఏం చెప్పారు? నీకు నిజమైన ధ్యానం ఎప్పుడు కుదురుతుంది అంటే నీవు నిద్రలేకి వెళ్ళకూడదు, ఆలోచన పరంపర రాకూడదు. అప్పుడు మాత్రమే నీ స్థితి బ్రాహ్మీ స్థితి. నీవు అప్పుడు పరబ్రహ్మస్వరూపుడివే కానీ నీవు మనసు కానీ, బుద్ధి కానీ, చిత్తము కానీ ఏమీ కాదు అనేటువంటి విషయాన్ని మనకు బోధ చేశారు. కాబట్టి ధ్యానం అందరూ చేస్తున్నారు కానీ ఏ ధ్యానం చేయాలి? ఇప్పుడు మనము అందరూ ధ్యానం ఎలా చేస్తున్నారు? మరి తన కుమారుడు అమెరికాలో ఉంటే కుమారుడిని పదే పదే తలుసుకోవడం ధ్యానం. కొందరు ధనాన్ని ధ్యానం చేస్తున్నారు, కొందరు స్నేహితులపైన మనసు ఉంచి ధ్యానం చేస్తున్నారు. కాబట్టి ధ్యానము అనగా ఏమో కాదు, పదే పదే లోపల మనసులో మానసికంగా చింతించడమే ధ్యానం. అందుకనే ఆత్మస్వరూప చింతనం ధ్యానం అన్నారు. బాహ్యమైన విషయముల పట్ల చింతన కాకుండా పరమాత్మ పట్ల చింతన ఉండడమే ఆత్మస్వరూప చింతనం ధ్యానం అన్నదానికి నిర్వచనం. కాబట్టి జ్ఞానం అభేద దర్శనం. జ్ఞానం కలిగినప్పుడు నీకు ఏ పదార్థాలు చూసినా కూడా అంత బ్రహ్మమయముగానే తోస్తుంది. ధ్యానం సిద్ధించినప్పుడు ధ్యేయాకారంగా మిగిలిపోతాడు సాధకుడు. ఇక ధ్యానం చేయనక్కరలేదు. కాబట్టి ధ్యానం 3 గంటల కాలం కదలకుండా కూర్చోగలిగి అలవాటు చేసుకున్నట్లయితే ధ్యానము చిత్తవృత్తిని అటు ఇటు వెళ్ళనివ్వకుండా చెరగని చిత్తవృత్తి ఏర్పడుతుంది. తైలధార వలె, ఘంటానాదం వలె మనసు ధ్యేయాకారముగా మిగిలిపోతుంది. మనసు ధ్యేయాకార స్థితిని పొందుతుంది. ధ్యేయస్థితి కలిగిన తర్వాత ఇంకా ధ్యానం సిద్ధించినట్లే. అతడు ఎక్కడ ఉండినా, ఏ ప్రదేశంలో ఉండినా, ఏ అవస్థలో ఉండినా తాను మాత్రం మనసు అభ్యాసపడింది కదా అదే స్థితిలో ఉంటుంది. కాబట్టి ఇది సగుణ ధ్యానము, నిర్గుణ ధ్యానము. సగుణ ధ్యానం అంటే ఇష్టదేవతతో మమేకమవుతుంది. నిర్గుణ ధ్యానం అంటే స్వరూపం, కేవలము ఆత్మస్వరూప చింతనం అన్నారు శంకరాచార్యులు వారు. కాబట్టి ఏదైనా తెలిసిన వారి ద్వారానే తెలుసుకొని ఆ తర్వాత మనం ధ్యానం చేస్తే ధ్యానం మనకు సిద్ధిస్తుంది. ధ్యానం జ్ఞానముగా పరిణతి చెందాలి. ధ్యానం వల్ల కలిగే ముక్తి ఏమిటి? క్రమముక్తి. జ్ఞానం వల్ల కలిగే ముక్తి ఏమిటి? సద్యోముక్తి. ఉపాసన వల్ల కలిగే ముక్తి ఏమిటి? ఇష్టదేవతా లోకప్రాప్తి. సాలోక్యము, సామీప్యము, సారూప్యము, సాన్నిధ్యము. ఏ ఏ దేవతను ఆరాధిస్తామో ఆయా దేవతా లోకాలకు వెళతాం. కాబట్టి ఇక్కడ దేవయానము, పితృయానము 2 మార్గాలు ఉన్నాయి. దేవయానము అంటే స్వర్గలోక ప్రాప్తి, ఏ దేవతను ఆరాధిస్తామో ఆ లోక ప్రాప్తి. పితృయానం అంటే పితృలోకానికి వెళ్ళడం. ఇక్కడ బ్రహ్మోపాసన చెప్పింది. బ్రహ్మోపాసన చేసినటువంటి వారికి ఇక తిరిగి జన్మ లేదు. వారు సత్యలోకం, ఉత్తరాయణ పుణ్యకాలములో సత్యలోకాన్ని చేరి బ్రహ్మదేవుని ద్వారా బ్రహ్మతో పాటు విష్ణు పదాన్ని పొందుతారు. ముక్తి ఆలస్యమవుతుంది అన్నాడు. ముక్తి ఆలస్యమవుతుంది. 1000 మహాయుగాలు గడిసే వరకు అక్కడ ఉండాలి. బ్రహ్మదేవుని యొక్క రాత్రికాలమే ప్రళయం, పగటి కాలమే సృష్టి. కాబట్టి ఇది సద్యోముక్తి అలా కాదు. జీవించి ఉండగానే తాను దేహం కాదని,
తాను మనసు కాదని, తాను బుద్ధి కాదని, తాను నామరూపాత్మకమైన ప్రపంచం ఏదీ కాదని సద్గురువుల ద్వారా శ్రవణ మననాదులు చేసుకొని ఆత్మానాత్మ విచారణ చేసుకొని ఆత్మయే నేననేటువంటి సంపూర్ణమైన విశ్వాసం మనకు ఏర్పడాలి. ఎందుకు అంటే ఇక రెండోది లేదు. ఆత్మ అనగా వ్యాప్నోతి ఇది ఆత్మ, వ్యాపించున్నది ఆత్మ, అంతటా ఉన్నది, సమస్తము ఆత్మమయమై ఉన్నది. కానీ చూసే సామర్థ్యం మనకు లేదు గనక చూసిన మహాత్ములు, అనుభవానికి తెచ్చుకున్న మహాత్ములు సర్వం కలివిదం బ్రహ్మ నేహ నానాస్తి కించనః అంటున్నారు. ఒక కించెత్తు కూడా పరమాత్మ కాని పదార్థమే లేదు అంటున్నారు. ఈశావాస్యమిదగం సర్వం యత్కించ జగత్యాం జగత్తు తేన తెక్తేన భుంజీదాహ మాగృద కస్య స్విద్దనం అని ఈశావాస్యోపనిషత్తు చెప్తుంది. ఈ సమస్తము ఈశ్వరుడు వ్యాపించి ఉన్నాడు అని చెప్పింది. మరి చాందోగ్యోపనిషత్తులో మరి చాండిల్య మహర్షి దర్శించినటువంటి శాండిల్య విద్యలో చెప్తాడు, సర్వం కలివిదం బ్రహ్మ తజ్జలానిధి శాంత ఉపాసీత అంటాడు. సర్వం కలివిదం బ్రహ్మ తత్ జలానిధి. తత్ అనగా తనయందే జనించి ఈ ప్రపంచము, జలాన్ అంటే తనయందే లయం పొంది చివరగా పరమాత్మయందే లయమైపోతుంది. కాబట్టి ఈ నామరూపాత్మకమైన ప్రపంచాన్ని కూడా బ్రహ్మము కంటే వేరు కాదని బ్రహ్మభావనతో ఉపాసన చేయండి. సర్వం కలివిదం బ్రహ్మ తజ్జలానిధి శాంత ఉపాసీత. శాంతముగా నీవు ఈ సృష్టినే పరమాత్మగా, బ్రహ్మము కంటే వేరు కాదు కాబట్టి పరమాత్మగా ఉపాసన చెయ్యి. ఉపాసనా ఫలితానికి క్రమముక్తి, జ్ఞానానికి సద్యోముక్తి. ఇక్కడ మనము తజ్జలానిధి అన్నాం కదా. తత్ అంటే పరమాత్మయందే జనించి పరమాత్మయందే లయమవుతుంది ఈ సృష్టి. కాబట్టి పరమాత్మ కంటే వేరు కాదని శాంతముగా ఉపాసన చెయ్యి. ఉపాసన అంటే ఈ కనపడే నామరూపాత్మకం అంతా కూడా పరమాత్మయే అని భావన చేయమంటాడు. యద్భావం తద్భవతి. కాబట్టి ధ్యానం మనకు ఎప్పుడు సిద్ధిస్తుంది అంటే మరి వైరాగ్యం మనకు కావాలి. నశ్వరమైనటువంటి ప్రాపంచిక విషయములు శాశ్వతములు కావు. ఎంతో కాలంగా మనం అనుభవించుతున్నాము, మన పూర్వీకులు కూడా అనుభవించారు. కాబట్టి జనన మరణములకు హేతువైందే కానీ మోక్షానికి హేతువు కాలేదు. కాబట్టి ఇవి శాశ్వతములు కావు అని చెప్పి మనసుకు ఎప్పుడైతే నచ్చజెప్తామో అప్పుడు మనసు తనంతట తానుగా అంతర్ముఖం చెందుతుంది, ఉపరతిని చెందుతుంది. కాబట్టి ధ్యానం సిద్ధించినందుకు గుర్తు ధ్యేయాకారముగా మిగిలి ఉండడమే. ఎంతటి దుఃఖం వచ్చినా, ఎంతటి బాధలు వచ్చినా చలించినటువంటి స్థితి ఏర్పడుతుంది. ఆత్యాంతిక దుఃఖ నివృత్తి, పరమానంద ప్రాప్తి. ఇక తానేమీ చేయవలసినది లేదు. తాను భూమి మీదకి వచ్చినందుకు అదే కట్టకడపటి జన్మ, అదే చిట్ట చివరి ప్రతి మానవుడు కూడా పొందవలసినటువంటి బ్రహ్మాత్మైక్యత్వ విజ్ఞానం. బ్రహ్మము ఆత్మ వేరు కాదని, తానెప్పుడూ పరిపూర్ణ బ్రహ్మమేనని చెప్పి అది నాకు తెలియకపోవడం వలన ఇలా బంధమోక్షములు ఉన్నాయని అనుకున్నాను. వాస్తవంగా బంధమోక్షములు మనసుకే కానీ స్వరూపమైన ఆత్మయందు లేవని నిశ్చయించుకొని తానెప్పుడు తుర్య స్వరూపుడై పరిపూర్ణ బ్రహ్మమాత్రుడై మిగిలి ప్రారబ్ధాన్ని దేహానికి వదిలేస్తాడు. కాబట్టి ప్రారబ్ధం భోగతో నశ్యత్. ఎంతటి వారైనా ప్రారబ్ధాన్ని అనుభవించి తీరవలెను. సంచితము ఆగామి రెండు కూడా తొలగిపోతాయి. కానీ ప్రారబ్ధం భోగతో నశ్యత్. ఎంతటి మహాత్ముడైన ప్రారబ్ధాన్ని అనుభవించాలి. మహాత్ములు ప్రారబ్ధాన్ని దేహానికి వదిలేశారు. కాబట్టి జ్ఞానం అభేద దర్శనం. ఇక ఏమి చూసినప్పటికీ కూడా తనకు స్వపర భేదములు లేదు. పురుషుడని, స్త్రీ అని, బ్రాహ్మణులని, బ్రాహ్మణేతరులని, దేశమని, కాలమని ఏమీ లేకుండా తాను పరిపూర్ణ బ్రహ్మమాత్రుడై ఆ బ్రాహ్మీ స్థితిలో, సర్వాత్మ భావనలో, ఏకాత్మ భావనలో మిగిలిపోవడమే జ్ఞానము యొక్క పరాకాష్ట. అది ఏ చిట్ట చివరి గమ్యము. సకల వేదముల సారము, ఉపనిషత్తుల సారము, నిగమాగమముల సారము, సమస్త వేద వాంగ్మయము యొక్క సారము నీవు పరిపూర్ణ పరబ్రహ్మమాత్రుడై మిగిలిపోవడమే. ఇదే చిట్ట చివరి నిష్కర్ష. కాబట్టి ధ్యానము, యోగము, జపము ఇవన్నీ కూడా ఆ స్థితికి మనకు రావాలి, చేరుస్తాయి. కాబట్టి అధికారి భేదాన్ని బట్టి కొందరు ధ్యానము, కొందరు యోగము, కొందరు జపము ఆచరిస్తారు. తప్పేం కాదు. ఇవన్నీ చేసినప్పుడే మన మనస్సు పరిపక్వతకు వస్తుంది. శ్రమలు పడితే కానీ భ్రమలు ఒడగవు.
కాబట్టి ఎన్నో క్షేత్రాలకు వెళ్ళాలి, ఎంతో ధ్యానం చేయాలి, ఎంతో యోగం చేయాలి. ఇవన్నీ చేసినప్పుడు తప్పకుండా మనకు నిష్క్రియ స్థితి, స్వరూప స్థితి మనకు అనుభవానికి వస్తుంది. అందుకే భగవాన్ రమణ మహర్షుల వారు ఇంత శ్రమ మనకు పెట్టలేదు. నీవెవరో తెలుసుకొనుము అంటే ఈ మాట ఎందుకు అన్నారంటే, నేనంటే దేహమే నేను అనుకుంటూ ఉన్నాం మనం. కాబట్టి ఇప్పుడు దేహం నేను కాదు, దేహియే నేను అంటే ఆత్మనే నేను అని చెప్పి ఆత్మ విచారణ చేసుకునే మార్గాన్ని, సులభోపాయాన్ని మనకు ఉపదేశించాడు. మోక్షానికి దగ్గర మార్గం, సులభోపాయం నేను ఎవరో తెలుసుకునే విధానమే భగవాన్ రమణ మహర్షుల వారు మనకు బోధించినటువంటి ఏకైకమైనటువంటి సూత్రం. కాబట్టి ఈ నేననేటువంటి ఆత్మతత్వాన్ని తెలుసుకోకుండా 18 పురాణములు, 18 ఉపపురాణములు, 4 వేదములు, వేదాంగములు, శాస్త్రములు, కావ్యములు, పురాణములన్నీ చదివినప్పటికీ కూడా అది పరోక్షమే కానీ అపరోక్షం కాదు. అపరోక్షం అనగానేమి? భగవాన్ రమణ మహర్షులు వారు చెప్పారుగా, నీవెవరో తెలుసుకొనుము. నీవంటే మనసు కాదు, నీవంటే బుద్ధి కాదు, నీవంటే కనిపించే చరాచరమేమీ కాదు, నీవు పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూపుడువై ఉన్నావని అపరోక్షానుభూతి పొందడమే నిజమైనటువంటి స్థితి. కాబట్టి ఈ స్థితిని పొందడానికి మరి బుద్ధి పరిపక్వతను చెందాలి. బుద్ధి పరిపక్వతను చెందాలి, మనసు పరిపక్వతను చెందాలి అంటే శుద్ధ సాత్వికమైన ఆహారం మనకు కావాలి. సద్గ్రంథ పఠనము, సాత్విక ఆహారము, సజ్జన సాంగత్యము, సత్ప్రవర్తన మనకు ఉండియే తీరవలెను. టయానికి ఏ పని చేయాలో ఆ పని అప్రమత్తముతో జాగరూకతో చేయాలి. ప్రాతకాలములో లేచి క్రమము తప్పకుండా ప్రతిరోజు ధ్యానం చేయాలి. అలా 3 గంటల కాలం ధ్యానం చేసినటువంటి వారికి తప్పకుండా 6 మాసములలో ధ్యాన సిద్ధి కలుగుతుంది. ధ్యాన సిద్ధి కలిగిన తర్వాత ధ్యేయాకారంగా మిగిలిపోతాడు. బహుజన మధ్యములో కూడా తన మనసు చెలించదు, చెరగని చిత్త వృత్తి ఏర్పడుతుంది. ఆ వృత్తి ఏర్పడినప్పుడు ఆ వృత్తే ప్రధానం, బ్రహ్మాకార వృత్తిగా మారిపోతుంది. విషయాకారంగా ఉన్న వృత్తి బ్రహ్మాకారం చెందుతుంది. కాబట్టి తాను ఎక్కడ ఉండినా, ఏ అవస్థలో ఉండినా చివరకు మరణ సమయములో కూడా ఆ వృత్తి చెరగకుండా ఉండడమే మోక్షం. యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కళేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావితః అన్నారు గీతాచార్యులు వారు. కాబట్టి ధ్యానయోగములో పరమాత్మను నిరంతరము ఎడబాటు లేకుండా చింతించమని చెప్పారు. జ్ఞాన మార్గములో ఉన్నది ఉన్నట్టుగా సత్యాన్ని తెలుసుకొని ఆ సత్యమే నేనని చెప్పి చివరగా తలుసుకొని కూడా అక్కరలేదు. తాను పరిపూర్ణ పరబ్రహ్మమని మిగిలిపోవడమే. ఆ అనుభవం గడించిన తర్వాత ఇక మరణ సమయంలో దాన్ని పదే పదే గుర్తుపెట్టుకొని అక్కర్లేదు. అలా గుర్తుపెట్టుకొని మననం చేసినట్లయితే మళ్ళీ చిత్తవృత్తి అవుతుంది. కాబట్టి భక్తుడికి భగవంతుని తలుసుకోమని చెప్తుంది శాస్త్రం. జ్ఞానిని భగవంతుని తెలుసుకొని, ఆత్మతత్వాన్ని తెలుసుకొని ఇక్కడే నీవు జీవన్ముక్తుడు అని ప్రారబ్ధాన్ని దేహానికి వదిలేసి తాను పరిపూర్ణ బ్రహ్మమాత్రుడై మిగిలిపోవడమే ఇందులో ఉన్న ఆంతర్యము, అంతరార్థము. సర్వే జనాః సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. హరి ఓం.